కావలసిన రక్షణ వాళ్ళు పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన శక్తి చేత అయ్యా నీ యొక్క నాయన పరిపూర్ణమైనటువంటి అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా భద్రపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా భద్రపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై రాజయము కోరింది నీవేనని నీ వారసత్వముకై రాజయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది
ప్రగతి స్వాధీనమా యోగా గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా నీవే కరానా ఆరాధన స్తుతి ఆరాధన నీవే కరానా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా చెందినా నా దీన హృదయమా చాలలేనిది ఈ మాయలోకము కలత చెందినా నా దీన హృదయమా
ఎందరు ఉన్నను అంతము వరకు నా తోడుండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నా ప్రాణము, నా ధ్యానము, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణము, నా ధ్యానము, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవేసయ్యా. కన్నులు మూసిన, కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసిన, కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. సంతరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. సంతరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవేసయ్యా. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. అందరం కలిసి సంతోషంగా దేవుని నామాన్ని పెడదాం. అందరం కలిసి సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, వెనుకబాటులెన్నో అడ్డొచ్చిన, సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, వెనుకబాటులెన్నో అడ్డొచ్చిన, ఆగకుండా ముందుకే కొనసాగిన, అలుపెరుగని సేవకై సిద్ధపడిన, ఆగకుండా ముందుకే కొనసాగిన, అలుపెరుగని సేవకై సిద్ధపడిన, ఆ నావల నన్ను కూడా వాడుమయ్యా. కలిలయ తీరానా చిన్ననావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. కలిలయ తీరానా చిన్ననావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్యా సేవలో వాడబడిన, యేసయ్యను మోసు పరవశించిన, యేసయ్యా సేవలో వాడబడిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, ఆ నావల నేను
ఉంటే చాలునయ్యా గలిలయ తీరాన చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా గలిలయ తీరాన చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా నా యేసయ్యా ఏర్పరచుకున్న నావా మన యేసయ్యా ఏర్పరచుకున్న నావా నా యేసయ్యా ఏర్పరచుకున్న నావా మన యేసయ్యా ఏర్పరచుకున్న నావా హల్లెలూయా రాజా రాజా నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా సమా యెహోవా సమా సమా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా నవలవంతుడా రత్నవరుడా నవలవంతుడా రత్నవరుడా సృష్టిలో అతి సుందరుడా ఈ సృష్టిలో అతి సుందరుడా ఈ సృష్టిలో అతి సుందరుడా రాజా 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 యేసు రాజా 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 నా యేసు రాజా యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా నిసి ఈ జయమునిచ్చువాడవే నా యేసయ్యా ఈ జయమునిచ్చువాడవే నా యేసయ్యా ఈ జయమునిచ్చువాడవే యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా సమా యెహోవా సమా చప్పట్లు కొడదాం చప్పట్లు యేసయ్యా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యాకే హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యాకే హల్లెలూయా స్తుతి మహిమ కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి
దినములన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే. గడిచిన దినములన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే. నడచిన అడుగుల గురుతులలో నీ నాడు
ప్రైజ్లు హల్లెలూయా. నీకు తోడై నిలిచావు నీవు అరణ్య యాత్రలో ఇశ్రాయేలుకు తోడై నిలిచావు నీవు పగలు మేఘ బ్రహ్మమై రాత్రి అగ్ని తమ్మమై పగలు మేఘ బ్రహ్మమై రాత్రి అగ్ని తమ్మమై ప్రాణాలకు చేశావు నీవు అయ్యా ప్రాణాలకు చేశావు నీవు శుద్ధి చేస్తున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి శుద్ధి చేస్తున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి ఇంగల పాలైన యేసాబులకు తోడై నిలిచావు నీవు ఇంగల పాలైన యేసాబులకు తోడై నిలిచావు నీవు అవమానములన్నీ ఆనందముగా మార్చు అవమానములన్నీ ఆనందముగా మార్చు అధికారమిచ్చావు నీవు అయ్యా అధికారమిచ్చావు నీవు శుద్ధి చేస్తున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి శుద్ధి చేస్తున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి సింహాల బోనులో దానేలునకు తోడై నిలిచావు నీవు సింహాల బోనులో దానేలునకు తోడై నిలిచావు నీవు సింహాల నోరులు మూయించినావు సింహాల నోరులు మూయించినావు శుద్ధి చేస్తున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి శుద్ధి చేస్తున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి హల్లెలూయా. యేసయ్యేనా జీవ మార్గం యేసయ్యేనా పరలోకవారం కొన్నిసారి యేసయ్య ప్రేమను చూశాను నిజమైన దైవము గమనించినాను కొన్నిసారి యేసయ్య ప్రేమను చూశాను నిజమైన దైవమని గమనించినాను యేసయ్య ప్రేమకు సాటి అమరు యేసయ్య ప్రేమకు సాటి అమరు లేరు ఇలను కమ్మరు లేరు
ఓహో ఓహో మన పాపభారం కలిగించు కాలువని సిలువలో శ్రమ పొంగే మనకై మన పాపభారం కలిగించు కాలువని సిలువలో శ్రమ పొంగే మన మేలు కోరి శ్రమ పొందాను మన మేలు కోరి శ్రమ పొందాను జీవ మార్గం పాత్రుడు ఆత్యాత్మూర్తి పాపుల పాలికి పాత్రుడు ఆత్యాత్మూర్తి పాపుల పాలికి రక్షణని దైవం మనకు రక్షణని దైవం మనకు శాశ్వత రాజ్యము మనదేలే
కష్టాలు సమయం ఇచ్చిన గారికి వందనాలు. ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధనా glory ఆరాధనా 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనయ్యా జీవము కింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము కింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరిచి నన్ను స్థిరపరచు ఆమేన్ ఆరాధన ఆరాధన ఆరాధనా 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 అందరము కలిసి ఆరాధనా గట్టిగా బిగ్గరగా బిగ్గరగా ఆరాధనా దేవుడు ఆయన మన పక్షంలో ఆయన అద్భుతములు చేయబోతున్నాడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడు అద్భుతమైన కార్యాలు చేయగలవాడు హల్లెలూయా Thank you, Jesus. Thank you, Holy Spirit God. Thank you, God. Thank you, Lord. Thank you, our revival, Lord. Thank you, the Pentecost.
బలపరచు నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ బలపరచు నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ నేనే సర్వశక్తివంతుల దేవుడును, నా ద్వారా తండ్రి యొద్దకు రాగలను, మరి ఎవరిని యొద్ద తండ్రికి చేయాలనో ప్రభాని స్తోత్రం నాయన. దేవా ఆది అందు వాక్యమును, వాక్యం దేవుని యొద్ద, వాక్యము దేవుడు ప్రభాని స్తోత్రం నాయన. దేవా నువ్వు మాతో మాటలు ప్రభాని స్తోత్రం నాయన. తేటగా సూటిగా ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా నీ కొందనాలు చేస్తాను గొప్ప జరిగిన ఈ ఆరాధనలో ప్రభునైనా మమ్మల్ని దర్శించిన విధానం బట్టి కొందనాలు చేస్తాను గొప్ప ఆయన రాత్రి కాల సమయంలో దాసుని ప్రభునైనా ఈ నోటి బూరక వాడుక ప్రభా నీ కొందనాలు ఆయన. దేవుడు పిలుపునిచ్చాడు. ఎలా ఇచ్చాడో ఒకసారి మనం చదువుదాం. అన్న చదువున్నాను. గుడ్డివారి కనులు తెరుచుటకును, గుడ్డివారి కనులు తెరుచుటకును, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బంది గృహంలో నుండి వెలుపలకి తెచ్చుటకును, యెహోవానగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, చూడండి, ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది పిలుపండి దేవుడు మనకిచ్చాడు. ఈ పిలుపుని బట్టే ప్రతి చోట ప్రతి స్థలంలో ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మీ అందరి పైన దేవుని పిలుపు ఉంది. మిమ్మల్ని అందరినీ దేవుడు తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. మనందరికి కూడా దేవుని పిలుపు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిలుపు మనకు ఉన్నది అనే విషయం మనకు తెలుసు. దేవుని ఆరాధించాలనే విషయం మనకు తెలుసు. దేవుని గణపరచాలనే విషయం మనకు తెలుసు. ఆయనను మనము దేవుని ఆరాధించలేము, ఆయనను మనము దేవుని స్తుతించలేము, ఆయనను దేవుని మనము గణపరచలేము. ఎందుకని? ప్రియమైన దేవుని సంఘం, ఈ మధ్య కాలంలో ఈ రోజులలో బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. దేవుని కంటే ఎక్కువగా దేనికి ఎడిక్ట్ అవుతున్నారంటే ఏంటిదండి ఏంటిది? ఇది ప్రార్థన కంటే ఎక్కువగా సాతానుడు మిమ్మల్ని లాగేయాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో
ఒకసారి మన వాక్యాన్ని చదివి ఇంకా మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి కలిగిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆసక్తి లేని వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబర్ 715. యెహెజ్కేలు గ్రంథం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వానిగా నియమించి ఉన్నాడు అంటున్నాడు. ఎవరికి కావలిగా నిలిచాడు? ఇశ్రాయేలుకు కావలిగా. ఈరోజు నిన్ను దేని కావలిగా ఉంచాడు దేవుడు? నిన్ను దేవుడు దేని కావలిగా ఉంచాడండి? నీ ఇంటికి నువ్వే కావలి దారుడవు. నీ ఇంటికి నువ్వే కాపలి దానవు. మీరందరూ ఎవరండి? ఎవరింటికి వాళ్ళే కాపలాదారులు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఏముంటుంది తెలుసా? యు ఆర్ ఏ వాచ్మెన్. నీ ఇంటికి నువ్వు వాచ్మెన్. కానీ వాచ్మెన్ డ్యూటీని విడిచిపెడుతున్నావు. అందుకే లేనిపోని అన్ని ఇంట్లో జరిగిపోతున్నాయి. కష్టం జరిగిపోతుంది, ఇరుకు జరిగిపోతుంది, అసమాధానం జరిగిపోతుంది, ఇరుకులు జరిగిపోతున్నాయి, సమాధానం లేకుండా ఉంటుంది. భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా ఉంటుంది. ఒకరంటే ఒకరు మాట్లాడలేకపోతున్నారు. పిల్లలంటే తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే నీ వాచ్మెన్ డ్యూటీని సరిగ్గా చేయలేకపోతున్నావు. ఇశ్రాయేలుకు నేను నిన్ను కావలి వానిగా నియమించి ఉన్నాను. నేను ఏదైతే నీకు చెబుతున్నానో ఈ మాట శ్రద్ధగా వెళ్ళి నా ప్రజలతో నువ్వు చెప్పు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఒకవేళ దేవుని మాట వినకపోతే ఏమవుతుందో ఆ కింద లైన్లోనే దేవుడు రాశాడు. చాలా జాగ్రత్తగా విందాం. ఇది ప్రమాదకరమైన హెచ్చరిక దేవుడు మనకి ఇస్తున్నాడు. చదువుదాం నాన్న. 8వ వచనం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు అతని దుర్మార్గతను విడిచి జాగ్రత్తగా పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నందును. కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా మనము 11వ వచనములో చూస్తే చదవండి. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు. చూడండి, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. వాడు తమ దుర్మార్గతను విడిచి మరిన ఎడల నేను సంతోషించదని అంటున్నాడు. ఏంటిదంటే దుర్మార్గుడికి చేత మరణము నొందుట చేత నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. నువ్వు ఈరోజు దేవుని నమ్ముకున్న వాని వల్ల నువ్వు మరణించలేకపోతున్నావు. నీ ముగింపు సరిగా లేకపోతుంది. నీ యొక్క జీవితం సరిగా చేయలేకపోతున్నాడు. కానీ దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని సరిచేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దుర్మార్గత చేత వాడు చచ్చిపోవడం చేత నాకు ఏమాత్రం కూడా ఆనందము లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ఇశ్రాయేలుకు కావలి వానిగా నియమించాడు. కానీ నువ్వు ఆ కావలిగా ఉండాల్సిన విధానముగా నువ్వు ఉండలేకపోతున్నావు.
ఈరోజు నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండి ఉండాలంటే ఆయన చెప్పిన మాట మనము శ్రద్ధగా వింటే మనము బాగుంటాము, మన కుటుంబం కూడా బాగుంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాము. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఆయన మాట వింటే నీవు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది. ఏది కూడా ఇంకా నీ పైన ఏ హాని కూడా చెయ్యజాలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట విని సరిగా వినలేకపోతే, వినిపించుకున్నట్లుగా ఉంటే దుష్టుడు ఇలాగనే లోపలికి వచ్చేస్తాడు. కానీ దేవుని మాట విని నీ ఇల్లు నువ్వు కట్టుకుంటే నీ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు పత్రిక యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఒక కుటుంబం గురించి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆ కుటుంబాన్ని ఒక కావలిగా నియమిస్తే ఆ కావలిదారుడు అనగా యోబు తన ఇంటిని ఎలా కట్టుకున్నాడు, తన ఇంటిని ఎలా పెంచుకున్నాడు, తన ఇంటి కొరకు ఎలా తను పని చేస్తున్నాడు అంతా కూడా ఇక్కడ శ్రద్ధగా, చక్కగా, నీటిగా, అర్థమైనట్టుగా ఆ దేవుడు మన కోసం రాసి ఉంచున్నాడు. అనా చదవండి. నీవు అతనికి చూడండి, దుష్టుడు ఆడు ఇటు అటు తిరుగుతా ఉంటుంటే ఆ దేవుడైన యెహోవా ఆ దుష్టుని చూసి రే ఎవడ్రా నువ్వు అంటే ఆ సాతానుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఇటు అటు తిరుగుతా ఉన్నాను నాయనా, ఎందుకంటే ఏ ఇంట్లోనైనా నాకు స్థలం ఉంటే ఆ ఇంట్లో వెళ్ళి ఇంటిని మొత్తం పాడు చేయాలనుకుంటున్నాను. నేను ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి ఇంట్లో ఉన్నవాడిని పాడు చేశాను, ప్రతి ఒక్క హృదయాన్ని పాడు చేశాను, ప్రతి ఒక్కరికి తాగుడు అలవాటు చేశాను, ప్రతి ఒక్కరికి అబద్ధములు అలవాటు చేశాను, ప్రతి ఒక్కరికి నీచమైన పనులు చేయడం అలవాటు చేశాను. అన్ని ఇళ్లలో అలవాటు చేస్తూ ఇదిగో నేను యోబు ఇంటికి వస్తే ఆయన చుట్టూ మీరు కంచె వేశారు, అందుకే నేను పోలేకపోతున్నానని సాతానుడే దేవుని దగ్గర ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి పూర్తిగా చదవనా. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చూడండి, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచు ఉండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్నాడు ఆ వాచ్మెన్. మన మొదటి వచనంలో పైనుంచి మనం చదువుకుంటా వస్తే ఆయన రేయి మొదటి జాముననే సూర్యోదయం లేచి వారి పిల్లల కొరకు ఆయన బలి అర్పించేవాడంట. వాళ్ళ పిల్లలు ఎక్కడైనా హృదయములో మదించి దేవుడు ఎవరు అని తిట్టుకుంటున్నారేమో, యేసుప్రభు ఎవరో అని అనుకుంటున్నారేమో అని వాళ్ళ గురించి ఆలోచన చేసి ఈయన ఉదయకాల సమయముననే ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యోబు తన కోసము తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు గనుకనే ఆ ప్రార్థన ఆ కంచెగా ఆ ఇంటి పైన అతను కలిగిన సమస్తం మీద కూడా ఉంది. దుష్టుడు ఆ ఇంటికి రాలేకపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు కూడా దేవుడు నీకు ఇశ్రాయేలు కాపరిగా నిన్ను నియమిస్తున్నాడు. కానీ ఆ కాపరితనం లేదా డ్యూటీ నీ ఇంటి యజమానుడిగా నీ ఉంటే నీ ఇల్లు ఎలా ఉందో ఒకసారి పరిశోధించుకోవాలి. ఈ రాత్రి దేవుడు నిన్ను నాతో మనందరితో కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడైతే యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, యోబు ఎప్పుడైతే తన ఇంటి చుట్టూ కంచె వేసుకుంటున్నాడో అతని ఇల్లు అతని కలిగిన అంతటిని కూడా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నీవు కూడా యోబు చెప్పినట్లుగా, నీవు కూడా బైబిల్ చెప్పినట్లుగా దేవుని మాట విని నువ్వు కంచె వేసుకుంటే నీవు నీ ఇల్లు కూడా దీవించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కంచె అంటే ఏంటిదండి? ముళ్ళ కంచె ఏంటండి? ఏం కంచె వేయాలి? అందరు ఉంటున్నారా? హల్లెలూయా. ఏం కంచె వేయాలి? పాస్టర్ గారు చెప్పారు కదండి, పోయి ముళ్ళ కంచెలు తీసుకొచ్చేస్తాడు ఇంట్లో. అది కాదండి, ప్రార్థన అనే కంచె, ఆరాధన అనే కంచె, బైబుల్ అనే కంచె. ఈ లేఖనాలు కూడా మనం ప్రతిరోజు చదవాలి. ప్రార్థన చేస్తున్నాం కదా అని బైబిల్ సంవత్సరం ఒకసారి తీస్తే నడవదండి. ప్రతిరోజు 5 అధ్యాయాలు చదవాలా మినిమం.
ఆయన ఆజ్ఞలు ఏమంటున్నా, నేను నీకు ఏ మాటలు అయితే చెబుతున్నానో నువ్వు వెళ్ళి వారికి ఆ మాటలు చెప్పు. నరపుత్రుడా, నేను నీకు ఏదైతే చెబుతున్నానో ఆ మాట ప్రకటించు వాళ్ళకి. ఒక దుర్మార్గుడు దుర్మార్గత చేత మరణము నొందుట చేత నాకు సంతోషం లేనే లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఇంతవరకు నీ కుటుంబం నువ్వు సరిగా ఏలలేకపోతే ఈ రాత్రి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏలడానికి సిద్ధపడాలి. మన కుటుంబాన్ని మనం కట్టుకోవడానికి సిద్ధపడదాం. మన జీవితాలను మనం కట్టుకోవడానికి సిద్ధపడదాం. ఈ యోబు కుటుంబాన్ని చూడు, ఆయన తన కుటుంబాన్ని ఆయననే కట్టుకొని ఉన్నాడు. ఆయన తన కుటుంబాన్ని కట్టుకోవడం వల్ల ఆయన దీవించబడ్డాడు. రెండవదిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ ఊజు దేశములో ఆయనంత ధనవంతుడు లేనే లేడని చెబుతున్నాడు. అలాంటి దీవెనలే నీవు నేను పొందుకోవాలి.